మస్తు కమ్మైన పప్పు. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఇవాళ స్పెషల్ ఏంటంటే మునిగాకుతోటి పప్పు చేయబోతున్నాను. మునిగాకు అనేది ఏంటంటే మునిగాకులో చాలా ఆయుర్వేద గుణాలు ఉంటాయి. కాబట్టి ఇది ఏంటంటే డయాబెటిక్ పేషెంట్లకు కానీ మనకు కానీ చాలా హెల్త్ఫుల్ ఫుడ్. కాకపోతే అంటే మునిగాకు అంటే చేదు ఉంటుంది కావచ్చు అని అనుకుంటారు, కానీ చేదు ఉండదు. నూనెలో మంచిగా ఫ్రై చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. మునిగాకు పప్పు చేస్తాను చూడండి. బగోని గరం అయినాక సరిపడా నూనె పోసుకోవాలి. జీలకర్ర ఆవాలు వేసుకొని గోలనివ్వాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు వేసుకొని గోలించుకోవాలి. శుభ్రపరచుకున్న మునిగాకుని వేసుకొని నూనెలో నీళ్ళు లేకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా ఉడకబెట్టుకున్న పప్పును వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇందులో సరిపడా కారం, సరిపడా ఉప్పు వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. కలుపుకొని కొన్ని నీళ్ళు పోసుకొని ఒక 10 నిమిషాల పాటు పెద్ద మంట మీద ఉడికించుకోవాలి. ఇట్లా ఉడికిన తర్వాత ఒక 2-3 టమాటా ముక్కలు వేసుకోవాలి. మళ్ళీ ఒక 10 నిమిషాలు మంచిగా ఉడికించుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన మునిగాకు పప్పు తయారైపోతుంది. దీనిలో చాలా ఔషధ గుణాలు ఉంటాయి. చూసిగా ఫ్రెండ్స్, మునిగాకు పప్పు కమ్మ వాసన వస్తుంది. నాకైతే నోరు ఊరుతుంది. ఎందుకంటే దీనిలో చాలా ఆయుర్వేద గుణాలు ఉంటాయి. ఆరోగ్యంగా చాలా మంచిది. ముఖ్యంగా ఏంటంటే డయాబెటిక్ పేషెంట్, షుగర్ పేషెంట్ ఉంటారు కదా, వాళ్ళు ఖచ్చితంగా నెలకోసారి కానీ వారానికి ఒకసారి కానీ ఇలా పప్పులలో కానీ వేసుకొని తింటే షుగర్ అనేది కంట్రోల్ ఉంటుంది. ఒక ట్రై చేస్తా. మస్తు కమ్మైన పప్పు. అందరూ ఏమనుకుంటారంటే చేదు ఉంటుంది మునిగాకని ఎవరు తిన్నారు, కానీ మన నూనెలో ఆల్రెడీ గోలించుకుంటాం కాబట్టి చేదు అనేది అస్సలు ఉండదు. ఇలా టమాటా వేసాం కదా, కొంచెం పుల్లగా మెంతి కూర పప్పులాగా ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియోకి ఇట్లా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని నా వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు స్పెషల్ మునిగాకు పప్పు చాలా ఆరోగ్యవంతమైన రెసిపీ, అంటే కూర. ఖచ్చితంగా మీరు కూడా 15 రోజులకు ఒకసారి, నెలకు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకేనా, బాయ్.